లెట్స్ గో టు ద వీడియో. మహాభారతంలో అత్యంత శక్తివంతమైన ప్రతిజ్ఞ ఏదైనా ఉందంటే అది భీష్మ ప్రతిజ్ఞ అని చెప్పాలి. భీష్మ అసలు పేరు దేవవ్రతుడు. ఆయన శాంతాను అనే హస్తినాపుర రాజుకు కుమారుడు. చిన్నప్పటి నుంచే దేవవ్రతుడు అత్యంత ధైర్యవంతుడు, జ్ఞానవంతుడు, యుద్ధంలో అపారమైన ప్రతిభ కలవాడు. అందుకే అతడు హస్తినాపుర సింహాసనం వారసుడిగా అందరూ భావించారు. ఒకరోజు శాంతాను ఒక మృత్యుకారుడి కుమార్తె అయిన సత్యవతిని ప్రేమించాడు. కానీ ఆమె తండ్రి ఒక షరతు పెట్టాడు. నా కూతురికి పుట్టే కుమారుడే రాజు కావాలి అని అన్నాడు. ఇది రాజుకు చాలా కష్టమైంది, ఎందుకంటే అప్పటికే దేవవ్రతుడు సింహాసనానికి వారసుడు. రాజు బాధగా ఉండటం చూసి దేవవ్రతుడు కారణం తెలుసుకున్నాడు. అప్పుడు దేవవ్రతుడు ప్రపంచానికి ఆశ్చర్యపరిచేలా ఒక గొప్ప ప్రతిజ్ఞ చేశాడు. అతను ప్రకటించాడు, నేను జీవితంలో ఎప్పటికీ రాజ్యం కోరను, నేను పెళ్లి చేసుకోను, నాకు ఎప్పటికీ సంతానం ఉండదు. ఈ మాటలు విన్న వారందరూ ఆశ్చర్యపోయారు, ఎందుకంటే ఇది సాధారణ ప్రతిజ్ఞ కాదు. ఇది ఒక యువరాజు తన భవిష్యత్తు, తన కుటుంబం, తన ఆనందం అన్నిటినీ త్యాగం చేయడం. దేవవ్రతుడు చేసిన ఈ భయంకరమైన ప్రతిజ్ఞ చూసి దేవతలు కూడా ఆశ్చర్యపోయారని పురాణాలు చెబుతాయి. అప్పటి నుంచి దేవవ్రతుడిని భీష్ముడు అని పిలవడం ప్రారంభించాడు. భీష్మ అనే పదం అంటే భయంకరమైన లేదా గొప్ప ప్రతిజ్ఞ చేసే వాడు అని అర్థం. తండ్రి శాంతాను తన కుమారుడి త్యాగాన్ని చూసి అతనికి ఒక వరం ఇచ్చాడు. ఇది ఇచ్చామరణం, అంటే భీష్ముడు తనకు కావాలనుకున్నప్పుడు మాత్రమే మరణం వస్తుంది. అందుకే మహాభారత యుద్ధంలో కూడా భీష్ముడు అపారమైన శక్తితో పోరాడాడు. చివరికి బాణాలపై పడుకున్నప్పటికీ తనకు అనుకూలమైన సమయం వచ్చే వరకు జీవించాడు. అప్పటి నుండి మన సమాజంలో ఎవరైనా చాలా కఠినమైన మాట ఇచ్చినా లేదా జీవితాంతం నిలబెట్టుకునే ప్రతిజ్ఞ చేసినా దానిని భీష్మ ప్రతిజ్ఞ అని అంటారు. ఈ వీడియోలో నీతి ఏంటంటే, నిజమైన మహత్తు అంటే శక్తి కాదు, తన మాటను చివరి వరకు నిలబెట్టుకోవడం. మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్రూతెక్స్ తెలుగు.